సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుంటాము. ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి. బెండకాయ ఫ్రై చాలా విధాలుగా బెండకాయలు ఫ్రై చేస్తారండి. నేను సింపుల్గా నా స్టైల్లో నేను చేస్తానండి. బెండకాయ ఫ్రై నేను చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నానండి. ఒక అర కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను ఆల్రెడీగా. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని మీరు కోసుకోండి. నేనైతే ఈ సైజులోని కోసానండి. ఎన్నో రకాలు చేస్తారండి బెండకాయలు. ఇదిగోండి బెండకాయలు కోసి పెట్టుకున్నాను. అలాగే కావలసిన పదార్థాలు వేరుశనగ పలుకులు, కొంచెం జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే తెల్లుల్లండి, వెల్లుల్లిపాయలు అంటారు కదా, చెదగొట్టి పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే పొట్టు తీసి చెదగొట్టుకోండి. నేను పొట్టుతో వేసుకుంటానండి. పొట్టుతో వేసుకుంటే ఫైబర్ కదండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే కారం, అలాగే సాల్ట్, అలాగే పసుపు. ఇప్పుడు తయారీ విధానము రెసిపీ మీకు చూపించేస్తాను ఎలా చేయాలో. అర కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను. మీరు కావలసిన బెండకాయలు తీసుకోండి. స్టవ్ అయితే వెలిగించేస్తాను. స్టవ్ వెలిగించి ఆల్రెడీగా నేను ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు వేరుశనగ పలుకులు వేయించుకుందాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సాంబార్తో, అన్నంతో సైడ్ డిష్ లాగా తినడానికి చాలా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. బెండకాయలు వేయించుకుంటాం కదండి. ఇప్పుడు ఇదిగోండి వేరుశనగ పలుకులు కూడా బాగా వేగిపోయి తీసేసుకుందాం. సిమ్లో పెట్టుకుందామండి స్టవ్. బాగా వేగిపోయి, ఎక్కువ వేగిస్తే మాడిపోతాయి. బెండకాయలు ఉంటే 10 నిమిషాల్లోని కూర తయారైపోద్దండి. అంత బాగుంటుంది. తినడానికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి బెండకాయ. పిల్లలు మారం చేస్తారు కదా, ఇలాగ వేరుశనగ పలుకులు వేసి బెండకాయలు వేయించి పెట్టేసుకుంటే తినేస్తారండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ట్రై చేయండి. నేనైతే సింపుల్ ప్రాసెస్లోనే తయారు చేసి మీకు చూపిస్తున్నాను. నేను దొండకాయల ఫ్రై కూడా పెట్టానండి, నా వీడియోలో ఉంది. అది వేరే చేశానండి, శనగపిండి వేసి చేశానండి దొండకాయల ఫ్రై. ఇంకో రోజు చూపిస్తానండి బెండకాయలు కూడా శనగపిండి వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి బెండకాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే మెత్తబడతాయండి, వేగిపోతాయి త్వరగా. చూసి మళ్ళీ వేసుకుందాం. వేగిపోయావండి బెండకాయలు అయితే వేగిపోయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాంబార్తో, టమాటీ చట్నీతో, రసంతో తినడానికి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. బెండకాయలు అయితే వేగిపోయి. ఇప్పుడు మనము జీడిపప్పు వేయించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు వేసుకోండి, ఆప్షన్ లేదండి, వెయ్యాలని ఏం లేదు. నా దగ్గర అయితే ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే పర్వాలేదండి, జీడిపప్పే ఉండాలని ఏమీ లేదు. అలాగే
ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఇదిగోండి జీడిపప్పు వేయించుకుంటాను. వేగాక తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. త్వరగా వేగిపోయేవండి, చూసుకోలేదు, త్వరగా వేగిపోయేవి జీడిపప్పు. అలాగే తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది కూర. ఇదిగోండి వెల్లుల్లి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేగేయండి, వేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిందండి. ఇదిగోండి పసుపు వేసుకుందాం. ముందు సాల్ట్ వేసుకున్నాం కదండి, చూసి వేసుకుందాం మళ్ళీని. అలాగే కారం వేసుకోవాలి. ఇదిగోండి కారం. కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. కారం రుచికి మేము మీడియంలో తింటామండి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్కువ కారం తినరు. మనం వేయించి పెట్టుకున్నాం కదండి బెండకాయలు, ఇదిగోండి ఇప్పుడు వేసేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు వేరుశనగ పలుకులు వేయించి పెట్టుకుని కూడా వేసుకోవాలి. అలాగే ఇదిగోండి జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్టీగా. నేనైతే సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. బెండకాయలు ఉంటే 10 నిమిషాల్లో తయారైపోద్దండి. అలాగే కొబ్బరి కూర అండి, డ్రై కొబ్బరి కూర వేసుకుంటున్నాను. మీకు చూపించలేదు ఇందాక. ఇదిగోండి డ్రై కొబ్బరి కూర. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. బాగుంటుందండి వేసుకుంటే, చాలా బాగుంటుంది. 1 స్పూను 2 స్పూన్లు అయితే నేను వేసుకున్నాను. మీ దగ్గర డ్రై కొబ్బరి కూర లేకపోతే పచ్చిదేనా చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చిది కూడా వేసుకోవచ్చు. అందరి దగ్గర డ్రై కొబ్బరి కూర ఉండదు కదండి. టేస్టీ అండి, ఇంకేమీ కాదు.
బెండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందండి, కూర అయితే అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇదిగోండి ధనియాల పొడి వేసుకుందాం. చాలా బాగుంటుందండి ధనియాల పొడి వేసుకుంటే. బెండకాయ ఫ్రై అయిపోయింది, ఒక బౌల్లో తీసి మీకు చూపిస్తాను. ఇదిగోండి బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది, ఒక బౌల్లో వేసుకుంటున్నాను. సైడ్ డిష్ లాగా అన్నంతో చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి నా స్టైల్లోని ట్రై చేయండి. ఇదిగోండి బెండకాయ ఫ్రై ఈ విధంగా వచ్చింది చూడండి. ఎంత బాగుందండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా ఉందండి మన బెండకాయ ఫ్రై. నచ్చిందండి వీడియో. బెండకాయలు ఉంటే 10 నిమిషాల్లోని తయారు చేసుకోవచ్చండి ఈ కూర. పిల్లలు మారం చేస్తారు కదా తినరని, ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారండి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని గంట సింబల్ కొట్టండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.